ఢిల్లీలోని ముస్తఫాబాద్ ప్రాంతంలో 6 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 4 మృతి చెందారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లుగా అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. కూలిపోయిన భవనంలో నిర్మాణ పనులు జరుగుతున్నాయని ప్రాథమిక సమాచారం. అటు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్డీఆర్ఎఫ్, ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ బృందాలు కలిసి ప్రస్తుతం సహాయక చర్యలు చేపడుతున్నాయి. కూలిపోయిన 6 అంతస్తుల భవనంలో 2 వ్యక్తులు, 2 మహిళలు ఉన్నట్లుగా ప్రత్యక్ష సాక్షి తెలిపారు. ఓ మహిళకు 3 పిల్లలు, మరో మహిళకు 2-3 పిల్లలు ఉన్నారని, ప్రస్తుతం వారు ఎక్కడా కనిపించడం లేదని చెప్పింది. ఢిల్లీలో భవనం కూలిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ముస్తఫాబాద్ లో ఒక్కసారిగా 6 అంతస్తుల భవనం కుప్పకూలటంతో 4 మృతి చెందగా మరికొందరు శిథిలాల కిందనే చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు ఇటు ఢిల్లీ పోలీసులు అలాగే ఎన్డీఆర్ఎఫ్ టీం సైతం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటికే కొంతమందిని సురక్షితంగా బయటకు తీసుకురాగా ఇంకా అక్కడ ఇంకొంతమంది భవనాల కింద చిక్కుకొని ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. వారిని బయటికి తీసేందుకైతే తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం, ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పిన వివరాల ప్రకారం ఒక 2 మహిళలు అలాగే చిన్నారులు కూడా అక్కడ చిక్కుకొని ఉండొచ్చు అని చెప్పేసి ఆవిడ చెప్పింది. ఈ క్రమంలో వారిని సేఫ్ గా బయటకు తీసుకొచ్చేందుకే వారు తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. శిథిలాలను సైతం అక్కడి నుంచి తొలగిస్తూ ఉన్నారు. ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 4 మృతి చెందగా ఎవరైతే గాయపడ్డారో వారందరినీ సమీప ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు.